మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. మనందరం కూడా మనలను మనం సమర్థించుకోవటం, వీలును బట్టి హెచ్చించుకోవటంలో అగ్రగణ్యులం. కొంతమంది ఎక్కువగాను, కొంతమంది తక్కువగాను. ఎక్కడో కొంతమంది మేధావులు ఉంటారు, ఆత్మ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తమను తాము స్వీయ పరిశీలన చేసుకుని తాము ఎక్కడ పొరబడుతున్నామో, ఎక్కడ ఇబ్బందులను ఎదుర్కొంటున్నామో అనే సంగతిని పరిశుద్ధాత్మ సహాయం ద్వారా గ్రహించి తమ తప్పులను తాము తెలుసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించి వదిలిపెడతారు. ఇది బహు కొద్దిమంది జరిగించేది. పరిశుద్ధాత్మను నేను పొందుకున్నాను, నేను బాప్తిస్మం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్ముడు నాలోకి వచ్చాడు, నాలో ఇప్పటికే ఉన్న పరిశుద్ధాత్ముడు లేడనుకుంటున్నట్లుగా మరలా పరిశుద్ధాత్మను పొందుకోవటం ఏమిటి అని ఇలాంటి ఆలోచనలతో చాలా సందర్భాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడటం మనం వింటున్నాము. నిజమే, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నమాట నిజమే. అపరిమితమైనటువంటి కార్యక్రమాలను జరిగించడానికి అధిక శక్తి కొరకైనటువంటి ఆ పరిశుద్ధాత్మ ప్రోత్సాహం అనేది కూడా మనకెంతో అవసరం. మరి పరిశుద్ధాత్ముడు మనము బాప్తిస్మము తీసుకున్నప్పుడు, అనగా ప్రభు అయిన యేసును దేవునిగా అంగీకరించినప్పుడు, మనలో ఉన్నప్పుడు మనకెంతో ఆలోచనను, ఆత్మ చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. ఆ సంగతిని చాలామంది పట్టించుకోలేని స్థితిలో ఉన్నారు కదా. ఈ విషయాన్ని కూడా మనం పరిశీలనలో జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఇర్మియా భక్తుడు మహాప్రవక్తగా ఉండి కన్నీటి ప్రవక్తగా పేరుగాంచి క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో అద్భుతమైన సేవలు అందించినటువంటి వాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు వారి మానసిక స్థితిని దగ్గరగా పరిశీలన చేసి ఎన్నోసార్లు వారిని హెచ్చరించి ఆవేదనాభరితుడై తన సేవలను జరిగించాడు. తన ప్రజలు ఎప్పుడూ కూడా ఇర్మియాను అర్థం చేసుకోలేదు, ఇర్మియాను ఘనపరచలేదు, ఇర్మియాను సన్మానించలేదు. ఆయన ఏదో మాకు వ్యతిరేకంగా బోధలు చేస్తున్నాడు, ప్రవచనాలు చెబుతున్నాడు, బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోతారంటాడు. రాత్రిపూట ఇదే వాక్యం చెబుతాడు, పగటిపూట ఇదే వాక్యం చెబుతాడు, మధ్యాహ్నం ఇదే వాక్యం చెబుతాడు. అసలు దీవెన వచనం ఒకటి కూడా పలకడని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేవుని ప్రజలైనటువంటి యూదులు, ఇశ్రాయేలీయులలోనే యూదులు కూడా ఉన్నారు కదా, రకరకాలుగా ఇర్మియాను అర్థం చేసుకున్నారు. ఎన్నో సంగతులను ఇర్మియా దేవుని ద్వారా గ్రహించి వారికి తెలియజేశాడు. వారిలో ఉన్న ఆధ్యాత్మిక అంధకారము ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నదో దేవుడు ఇర్మియా ద్వారా వారికి తెలియజేశాడు. తెలియజేసినప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో ఆ సంగతిని నేను మీకు చదివి వినిపిస్తాను. ఇర్మియా రచన 2వ అధ్యాయము 35వ వచనములో, అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయానని చెప్పుకొనుచున్నావు. ఇదిగో పాపము చేయని ఎడల నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో కూడా నాకు వ్యాజ్యము కలిగినది. ఎప్పుడైతే భక్తుడు ప్రవక్త ఇర్మియా వారి లోపాన్ని తెలియజేశాడో వాళ్ళు తమను తాము సమర్థించుకుంటున్నారు. ఏమని సమర్థించుకుంటున్నారంటే, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము మా మీద నుండి తొలగిపోయెను అని చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు నిర్దోషిగా మారాలి అంటే దోషం పోవాలి. దోషి నిర్దోషి మనందరికీ తెలుసు కదండి. దోషములో ఉంటూ నిర్దోషిని అనుకోవటం తప్పు కదా. తప్పు చేస్తూ నేనేమి తప్పు చేయటం లేదని అనుకోవటాన్ని మించినటువంటి నేరం, ఘోరం ఇంకొకటి ఉంటుందా? దుర్మార్గం చేస్తూ నేనేమి దుర్మార్గం చేయటం లేదు, సక్రమంగానే బ్రతుకుతున్నానని అనుకుంటారు. చేసేదంతా చేయటం నేనేం చేయటం లేదు అంటారు. వీళ్ళ మానసిక స్థితి ఏమిటో మనకు అర్థం కాదు. కళ్ళకు కట్టినట్లుగా వారు చేసినటువంటి తప్పులు కానీ, తత్ఫలితముగా వచ్చినటువంటి సంగతులను కానీ చూచినా ఏ రోజు వాళ్ళు మార్పు చెందకుండా నేను నీతిమంతుడిని, నేను నీతిమంతురాలని, నేను భక్తి చేస్తున్నాను, నేను చాలా గంటలు ప్రార్థన చేస్తున్నాను, నేను చాలాసేపు బైబిల్ చదువుతున్నాను, చాలాసార్లు బైబిల్ చదివి ముగించాను, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అన్నట్లుగా మాట్లాడతారు. సంతోషమే, ప్రార్థన చేయటం, బైబిల్ చదవటం, ప్రార్థనా మందిరానికి వెళ్ళటం తప్పని ఎవరంటారు? ఇంత గొప్ప భక్తి చేసేటప్పుడు దైవ విరుద్ధమైన కార్యక్రమాలను ఎందుకు జరిగిస్తున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు అలాంటి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు? వీటికి సమాధానం చెప్పరు. నేను నిర్దోషిని, నేను పరిశుద్ధుణ్ణి, నేను పరిశుద్ధురాలుని, రోజు దేవుడు నాకు దర్శనమిస్తున్నాడు, దేవుడు రోజు నాతో మాట్లాడుతున్నాడు, ప్రజలందరూ నీకు దూరమైనా, కుటుంబ సభ్యులు నీకు దూరమైనా, నువ్వు ఏకాకివైనా నేను నీకు తోడుగా ఉన్నానని దేవుడు చెప్పాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అంటారు. మంచిదే. అసలు ఎందుకు ఏకాకులు కావాలి? ఎందుకు కుటుంబాలకు దూరం కావాలి? ఎందుకు సమాజానికి దూరం కావాలి? అర్థవంతంగా ఒకవేళ దూరమయ్యే పరిస్థితులు కల్పించబడటం వేరు.
ఎవరు దూరం చేశారు? ఎవరు ఏకాకిని చేశారు? ఎవరు తోలివేశారు? ఇదొక విచిత్రమైనటువంటి మానసిక పరిస్థితి. కొంతమందిని గమనిస్తే వీళ్ళెవరితోనూ కలవరు, ఎవరితోనూ సమాధానంగా ఉండరు. వాళ్ళు వచ్చి మాట్లాడినా వీళ్ళు మాట్లాడరు, వాళ్ళ ఇంటికి వచ్చినా వీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. వాళ్ళు ఎంత ఒదిగి ఉన్నా వీళ్ళు మాత్రం ఏ విధమైనటువంటి సానుకూల దృక్పథాన్ని కనపరచనప్పుడు సర్లే వాళ్ళు అలా ఉంటున్నారు, మనం వెళ్ళినా ప్రయోజనం లేదు, మాట్లాడినా వాళ్ళు తిరిగి మాట్లాడటం లేదు, ఎందుకు లేనని వాళ్ళు దూరంగా ఉంటే నన్ను ఎవరో పట్టించుకోవటం లేదు, నేను ఒంటరివాణ్ణి ఒంటరిదాన్ని, అయినా దేవుడు నాకేమీ అన్యాయం చేయలేదు, అక్రమం చేయలేదు, దేవుడు నాతో ఉన్నాడని మరలా పాటలు రాసుకోవటం. అర్థం లేనటువంటి భావజాలంతో బ్రతికేస్తూ భక్తి చేసేవాళ్ళు కొంతమంది లేరు? మీ ఊళ్ళో లేరు? ఎవరితోనూ సమాధానం లేదు, కడుపున పుట్టిన వాళ్ళతోనూ లేదు, కట్టుకున్న వాళ్ళతోనూ లేదు, తోడబుట్టిన వాళ్ళతోనూ లేదు, కన్నవాళ్లతోనూ లేదు, ఇరుగు పొరుగు వాళ్ళతోనూ లేదు. మరి బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను నిర్దోషిని, నాలో ఏ దోషం లేదు. నిజముగా వారు సత్యమును అనుసరించి చక్కగా నిబద్ధతగా ఓర్పుగా జీవిస్తూ ఉన్నప్పటికీ ప్రజలు వాళ్ళను దూరంగా ఉంచితే ఆ సంగతిని మనం ఆలోచించాలి. అలా కాకుండా భక్తి చేదస్తంతో ఎవరు చెప్పినా వినకుండా, అదేమంటే దేవుడు నాతో చెప్పాడని అందరి నోళ్ళు మూయించి ఎవరిని మాట్లాడకుండా చేసి, పోని వాళ్ళన్నా శుభ్రంగా ఏదన్నా చేస్తారా అంటే అది లేకుండా అందరూ నన్ను అంటున్నారు, అందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఎవరో నన్ను పట్టించుకోవటం లేదు, నా కొడుకు పట్టించుకోవటం లేదు, కూతురు పట్టించుకోవటం లేదు, భర్త పట్టించుకోవటం లేదు, భార్య పట్టించుకోవటం లేదు, ఇలా మాట్లాడుతూ రకరకాలైనటువంటి పద్ధతులను జరిగిస్తూ ఉంటారు కొంతమంది, అందరూ కాదండి. ఒకవేళ అలాంటి వారు మీ ఇళ్లలో ఉంటే ఇక మీరు వాళ్ళను భరించక తప్పదు, మీ సంఘములో ఉన్నా భరించక తప్పదు. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు కూడా ఇలాగే అనుకుంటున్నారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు అంటే యూదులు, ఇశ్రాయేలీయులు రెండు దేశాలు అయినప్పటికీ, ఎవరి దేశంలో వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళ మానసిక భావజాలం ఈ విధంగానే ఉన్నది. మేము నిర్దోషులమో, మేమేమీ తప్పు చేయలేదు, ఈ ఇర్మియా గారు ఎప్పుడు చూసినా ఈ బోధలే చేస్తున్నాడు, మీరు అలా ఉండాలంటాడు, ఇలా ఉండాలంటాడు, మీరు బబులోనుకు బానిసలుగా వెళ్ళిపోతారని చెప్తాడు, ఎంతసేపు ఈ మాటలు తప్పితే ఈయనకి వేరే మాటలు చెప్పడం అని ఇర్మియా పైన కక్షను పెంచుకొని మేము నిర్దోషులమైతే మేము దోషులమని చెబుతాడేంటండి అంటారు. అంటే తల్లి గర్భంలో ఉండగానే ఎన్నిక చేయబడినటువంటి ఇర్మియా అలాంటి బోధలు చేయవలసిన అవసరం అతనికి లేదు. ఉన్నత భావ సంప్రదాయాలకు సంబంధించినటువంటి ఇర్మియా ఇలాంటి బోధలు చేసి బ్రతకవలసిన అవసరం అతనికి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు తమ తప్పును చూపించినప్పుడు సవరణ చేసుకోకుండా సమర్థించుకుంటున్నారు. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా మనలో చాలామంది మానసిక ఆధ్యాత్మిక పరిస్థితి ఇదే కదండి. ఎంతసేపు మనం ఏం చేసినా మనం గొప్పవాళ్ళం, మనం ఏం చెప్పినా మనం గొప్పవాళ్ళం, మనమే కొన్ని సంగతులు చెప్పగలం, మనమే కొన్ని పుస్తకాలను అంటే బైబిల్లో ఉన్న పుస్తకాలను వివరించి చెప్పగలిగిన స్థాయి మన సంస్థ పెద్దల దగ్గరే ఉన్నది, కానీ ఇంకెవరో చెప్పలేరు. ఇలాంటి రకరకాలైనటువంటి భావాల మధ్యలో మనం బంధించబడలేదు. నా ప్రార్థనే గొప్ప, మా పాటలే గొప్ప, మా సంఘమే గొప్ప, అసలు మేం చెప్పే విధానమే గొప్ప, ఏం చెబుతున్నారో ఏంటో కొన్నిసార్లు అర్థం కాకపోయినప్పటికీ మేము గంటలు చెబుతాము, 3 గంటలు చెబుతాము, 4 గంటలు చెబుతాము. 3 గంటలు చెప్పారా, 6 గంటలు చెప్పారా, 2 గంటలు చెప్పారా, అరగంట చెప్పారా, పెద్ద ప్రాముఖ్యం కాదు. కానీ ఏం చెప్పారు, చెప్పినది ప్రజలకు అర్థమైనదా, సమకాలీన పరిస్థితులలో ఉన్నటువంటి ప్రజలు దేవుని సంగతులను అర్థం చేసుకుంటున్నారా లేదా అనేదే ప్రధాన అంశం. కానీ అనవసరమైన సంగతులతో, అదో రకమైన మిడిసిపాటుతో, ఆధ్యాత్మిక అహంభావముతో అనవసరంగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఈ సంగతులను మనందరం ఆలోచన చెయ్యాలండి. మనుషులం అన్నాక కొన్నిసార్లు కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని పొరపాటు మాటలు రావచ్చు, పొరపాటు ఆలోచనలు రావచ్చు, అపార్థం చేసుకుని అదే నిజమని భ్రమించి కొన్నిసార్లు కొంతమందిని కొంత ఇబ్బందికి గురి చేసి ఉండొచ్చు. సత్యము తెలిసినప్పుడు దానిని గ్రహించాలి కదా. నిజమేనండి, అప్పుడు ఏదో కాస్త పొరపాటు జరిగింది, నేనేంటి అనుకున్నాను, అసలు అది నిజమని అనుకుని నేను ఇలా చాలా ఇబ్బంది పెట్టాను, నేను కూడా ఇబ్బంది పడ్డాను అని మన జీవితాలను మనం పరిశీలించుకోవలసింది పోయి, నేను 30 ఏళ్ళుగా విశ్వాసిని, 40 ఏళ్ళుగా సేవ చేస్తున్నాను,
అసలు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, అందరూ నా వాక్యం బాగుందన్నారు, మీరొక్కళ్ళే బాగాలేదంటున్నారు. అందరూ వాక్యము బాగున్నదన్నమాట నిజమే, కానీ ఆ పూట ఎందుకో ఏదో తేడా వచ్చి ఉంటుంది. దానిని సవరణ చేసుకోవటంలో తప్పే ఉందండి. ఎంత చెయ్యి తిరిగిన మనిషి అయినా, ఎంత అనుభవజ్ఞులైనా కొన్నిసార్లు చిన్న చిన్న సామాన్యమైన సంగతుల దగ్గర పొరపాటు చేస్తారు. వాళ్ళకే అర్థం కాదు. అసలు ఇది నాకు బాగా తెలుసండి బాబు, నేనెందుకు ఇలా చేశానో నాకే అర్థం కావట్లేదు, నాకే ఆశ్చర్యంగా ఉంది, దాని గురించే నేను ఆలోచిస్తున్నాను కానీ నాకు అంతు పట్టడం లేదు అంటారు. ఏముంది దానికి? వాస్తవాల వెలుగులో ఎందుకు భక్తి చెయ్యం? దైవదాసులు చెప్పినటువంటి మాటని ఎందుకు వినం? ఆ దైవదాసులు దేవుని వాక్యములో నుంచి చెప్పినప్పుడు దానిని ఎందుకు అంగీకరించం? ఇర్మియా ప్రవక్త సామాన్యమైనటువంటి వాడండి. అంత గొప్ప అకళంక దేశభక్తుడు, అద్భుతమైన ధీశాలి. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని కొరకు జీవించాలనుకునే గొప్ప యోధుడైనటువంటి ఇర్మియా ఇన్నిసార్లు చెబుతున్నాడంటే మనం వినాలబ్బా. మనం ఏం చేస్తున్నాం? మనం దేవుని నుండి ఎందుకు తొలగిపోతున్నాం? దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం? మన స్వనీతిని ఎందుకు ఆధారం చేసుకుంటున్నాం? ప్రతిదానిని ఎందుకు ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని ఆ దేశంలో ఉన్న చాలామంది ఆలోచించవలసింది, కానీ ఎందుచేతనో పట్టించుకోలేదు. పైగా మేము నిర్దోషులమండి, మాలో ఏ విధమైనటువంటి లోపము లేదు, ఈయన గారే మాలో లోపం ఉన్నది, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, మీరు బానిసలుగా వెళ్ళిపోబోతున్నారని చెబుతున్నాడు అని ఆయన పైన కక్షను పెంచుకున్నారు. దేవుని ప్రజలారా, అభినందనలను స్వీకరించడానికి మనందరికీ ఇష్టమే, నా నుంచి మీ దాకా. అభిశంసనలు వచ్చినప్పుడు కూడా కాస్త పెద్ద మనస్సుతో వాటిని ఆలోచన చేయండి. కొంతమంది అనవసరముగా అభిశంసించినప్పుడు దాని గురించి మనం పట్టించుకోవలసిన పని లేదు, కానీ ఒకవేళ కొన్ని సూచనలు సలహాలు అవగాహన కలిగినటువంటి వారు, ఎవరు పెడితే వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తానంటే కుదరదు కదా, వాళ్ళకే సరైన తీరుదారి లేదు, వాళ్ళు ఇచ్చేదేంటి. కానీ అలాంటి వాళ్ళను ప్రక్కన పెట్టి కాస్త అనుభవజ్ఞులైన వారు ఏదైనా సూచనలు ఇస్తే తప్పనిసరిగా మనం పరిశీలించాలి. సమర్థించుకోవటం కాదు, సవరించుకోవలసినప్పుడు సమర్థించుకోవటం ఏమిటి? దేవుడు మాట్లాడినప్పుడు కూడా సమర్థించుకుంటే మనుషులు ఏ విధంగా దేవుని సన్నిధిలో స్థిరపరచబడతారు? అందుకే కదా యూదులు బబులోను దేశానికి బానిసలుగా వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు ఆధ్వర్యంలో 70 సంవత్సరాల పాటు బబులోను దేశంలో బానిసలుగా బ్రతకవలసి వచ్చింది. దేవుడు చెప్పినప్పుడు దేవుని మాట వినాలండి, అంతేగాని దేవునితో చెప్పి పనులు చేయించుకోవటం మీకు నాకు అలవాటైపోయిందిగా. అంటే ప్రార్థనలో నాకు అది కావాలి ఇది కావాలి అంటే దేవుడు చేసి పెడుతున్నాడు, కానీ దేవుడు మనతో చెప్పిన పనిని చేయటం మాత్రం మనకు సమయం లేదు. అటు ఇటు వెళ్ళి రావటానికి సమయం ఉన్నది, దానికి దీనికి ఖర్చు పెట్టడానికి సొమ్ములు సమయము ఉన్నది, కానీ దైవ సంబంధితమైన కార్యక్రమాలకు మనకు సమయము లేదు, సామర్థ్యం లేదు, సొమ్ములు లేవు, అసలు ఆలోచనే లేనటువంటి పరిస్థితుల మధ్యలో బంధించబడి దేవుని ఆశీర్వాదాలే అడ్డుకుంటున్నాయా అనిపిస్తుంది అన్నమాట. దేవుడు అపరిమితంగా ఆశీర్వదించాడండి. ఆదివారం ఆరాధనకు వెళ్ళే అవకాశం కూడా లేకుండా పోయిందండి. ఎందుకంటే ఆదివారమేనండి ఈ వ్యాపారవేత్తలందరూ కలుసుకుని మాట్లాడేది, అందుకని నేను తప్పనిసరిగా వెళ్ళవలసి వస్తుంది. దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళలేనంతగా ఆశీర్వదించాడు అని కొంతమంది చెప్పుకుంటారు. అర్థం లేదు. ఆ ఆశీర్వాదాలే ఆయనను ఆరాధనకు పంపించకుండా చేస్తే ఆ ఆశీర్వాదాలు కాస్త ప్రక్కకు తప్పుకుంటే ఈయన దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. దేవుని ప్రజలారా, భక్తిని భక్తి సూత్రాలతో ఓ చక్కని పద్ధతిలో జరిగించడమే ప్రధానమైన సంగతి. సామెతల పుస్తకం 28వ అధ్యాయము 13వ వచనములో ఈ విధముగా ఉన్నది: అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎంత చక్కని మాట అండి. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. నేను నిర్దోషిని, నాలో ఏ లోపమో లేదు, అందరూ నా మీద లేనిపోయిన అబద్ధాలు చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారని కొంతమంది బాధపడుతూ ఉంటారు. చేసేదంతా వాళ్ళే, అసలు మేమేం చేయలేదండి, మాకు సంబంధం లేదని అంటారు. అందరూ కాదు, కొంతమంది ఏమీ చేయకపోయినా వాళ్ళ మీదకి అనవసరంగా కొన్ని మాటలు వచ్చి పడినప్పుడు బాధపడతారు అనుకోండి, అది వేరే విషయం. అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవానికే కనికరం వస్తుంది.
సమర్థించుకునే వాళ్ళకి కనికరం రాదు, సవరించుకునే వారికి కనికరం వస్తుందన్నమాట. చాలాసార్లు చేసేదంతా చేయటం, ఏదన్నా మొదటిసారి రెండోసారి తెలుసో తెలియకో చిన్నతనం భయంతో ఏంటో గబాలను అలా చేయాల్సి వచ్చిందండి, అలా మాట్లాడాల్సి వచ్చిందండి, నాకే ఇబ్బందిగా అనిపించింది, ఇంకొకసారి అలాంటి పనులు చేయనండి అని మనం అందులో నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. దేవుడు ఏదన్నా చెబితే ఆ సంగతులను గ్రహించాలి. అంతేగాని వాళ్ళు చేస్తున్నారండి, వీళ్ళు చేస్తున్నారండి, అందుకు నేను చేశానండి. ఇది చాలామందికి ఉన్న ఒక పెద్ద మానసిక బాధ్యతారాహిత్యమైన ఆలోచన. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అలా మాట్లాడారు, నేను కూడా అలాగే మాట్లాడతాను. ఇదే ఆదర్శం? ధర్మము ఆదర్శమా, అధర్మము ఆదర్శమా? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం ఆదర్శమా? ఆ భయభక్తులు లేని మనిషి అదుపు తప్పి వ్యవహరించిన విధం మనకు ఆదర్శమా? ఆలోచించండి ఒకసారి. అర్థం లేని ఆదర్శాలు, అర్థం లేని అభిమానాలు, అర్థం లేని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సొమ్ములను, సమయమును, సామర్థ్యాన్ని వృధా చేసుకుంటున్నారు. వాళ్ళను చూసి వీళ్ళు, వీళ్ళను చూసి వాళ్ళు. ఏదో జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ జరిగేదేమీ లేదు. భక్తిలో ఎదిగేదేమీ లేదు. భక్తిలోనూ తత్సంబంధమైన సంగతులలో దిగజారిపోవటం తప్ప ఒక మెట్టు ఎదిగిన ఆ స్థితి కానీ గుర్తు కానీ కనపడటం లేదు. కారణం ఏంటో చెప్పన, అతిక్రమములను దాచిపెట్టి వర్ధిల్లాలని కోరుకోవటం. దేవుని కనికరం ఎలా వస్తుంది? 32వ కీర్తన 5వ చరణంలో దావీదు భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో చెప్పుకున్న మాట, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. ఇది చాలా కీలకమైన సంగతి. పాపము అంటే ఏదో గందరగోళమైన పరిస్థితి జరిగించడం అని కాదు. దేవునికి విరుద్ధమైనటువంటి పనిని పాపముగా అభివర్ణించారు. ఈ సంగతిని మనం ఆలోచన చెయ్యాలి. అంతేగాని పాపం పాపం అంటున్నారు, మేము పాపం చేయటం ఏంటండి, మా పాపాలు యేసుక్రీస్తు రక్తములో శుద్ధి చేయబడ్డాయి, క్షమించబడ్డాం, ఆయనను మేము అనుసరిస్తున్నామంటే దాని భావం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. పాపం అంటే మనం అనుకునేటటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కాదు. దేవుని పనిని దేవుని సమయములో దేవుని ఆలోచన చొప్పున చేయకపోవటం అనే అవిధేయత కూడా పాపం అనే శబ్దంతో అభివర్ణించబడింది, అంతకంటే ఏం కాదు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనం అప్పుడప్పుడు తెలుసో తెలియకో స్నేహితుల ప్రభావమో పరిస్థితుల ప్రభావమో మనలను కొన్ని సంగతులలోకి నెట్టివేస్తాయి, చూసారా? అలాంటి సంగతి అన్నమాట. ఇక్కడ భక్తుడు దావీదు మాట్లాడుతున్నాడు, నా దోషమును నేను కప్పుకోలేదు, అతిక్రమములు ఒప్పుకున్నాను, నా జీవితాన్ని మీరు పరిహరించారు. మన జీవితాలలో కొన్ని శుభములు జరగకపోవటానికి గల ఒక కారణం, నా అభిప్రాయం ప్రకారం, దైవ విరుద్ధమైన సంగతులను సరిగా ఒప్పుకోకపోవటం, ఎవరు చెప్పినా వినకపోవటం. నేను భక్తి చేస్తున్నాను, నేను సేవ చేస్తున్నాను, నేనంతా సరిగ్గానే ఉన్నాను, నాకెవరో చెప్పనక్కర్లేదు అనే ఒక భావనతో తాము దేవునికి విరుద్ధముగా జరిగించిన సంగతులను సవరణ చేసుకోకుండాను, దోషములను ఒప్పుకోకుండాను, నేను నిర్దోషిని, నేను గొప్పవాణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నేను గొప్ప సేవకుణ్ణి, నేను గొప్ప విశ్వాసిని, నాకు ఎదురు లేదు, నాకెవరో చెప్పనక్కర్లేదనే భావనలో ఉన్నందున కొన్ని అవరోధాలు వారిని విడిచిపెట్టి పోవటం లేదేమోననేది పరిశీలించవలసిన అంశం. ఒకవేళ దేవుడు వారి విశ్వాసాన్ని పరీక్షించటమో లేకపోతే ఇంకా దేవుని చిత్తములో మరేదైనా ఆలోచన ఉంటే అది వేరు. కానీ ప్రధానంగా దేవునికి విరుద్ధముగా జీవిస్తూ సమర్థించుకుంటూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతున్నామని చెప్పుకుంటూ అసలు లోపమంతా అందరిలోనే ఉన్నది కానీ మాలో ఏ లోపము లేదనుకునే వాళ్ళు ఉన్నారే, అలాంటి భావజాలం కలిగినటువంటి వాళ్ళు కూడా పరిశీలించవలసిన అవసరం ఎంతో ఉన్నది. దావీదు భక్తుడు 51వ కీర్తన 10వ చరణంలో తనను తాను ఎంత గొప్పగా సంస్కరించుకున్నాడో కదా. ఒక భావావేశంలో పొరపాటు చేసినప్పుడు ఆ సంగతిని దైవజనుడు తెలియజేసిన సందర్భంలో ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా, వాదించకుండా, మీరు అపార్థం చేసుకున్నారండి, నేను అలా చేయలేదండి అనే మాట కూడా లేకుండా
నాతాను ప్రవక్త మాటను దేవుని మాటగా స్వీకరించి శిరస్సుతో పాటు మనస్సును వంచి అతడు వ్యవహరించిన విధంలో ఎంత గొప్ప ఆధ్యాత్మికత ఉన్నదో కదా. తప్పు చేయటం తప్పే కానీ తప్పును ఒప్పుకున్న విధం అంతకంటే గొప్ప కదా. అందులో ఉన్నటువంటి గొప్ప సంగతిని మన అందరం ఆలోచన చేయాలి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఏం ప్రార్థన చేశాడండి. మేము రాజులము, ఏమైనా చేస్తాము, ఎక్కడికైనా వెళతాము, నీవెవరవయ్యా చెప్పటానికని ఎదురుదాడి చేసి నాతాను నోరు మూయించకుండాను, అవునండి పాస్టర్ గారు, మీరు చెప్పిన మాట నిజం, నేనేంటో ఆ సమయంలో అలా అదుపు తప్పి ప్రవర్తించాను, ఆ విషయం మీరు చెబితే నాకు ఇంకా చాలా తీవ్రంగా అర్థమవుతోంది, నన్ను మన్నించండి అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించిన సందర్భంలో నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు అన్నాడే కానీ నేను నిర్దోషిని, నేను ఎవరి మాట వినాల్సిన పని లేదు, నేను అందరికంటే పైనున్నాను, నేను ఎవరి ఆధ్వర్యములోనూ నేను జీవించటం లేదు, దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన సేవను నేను చేసుకుంటా పోతానని అదో రకమైనటువంటి దురుసు ప్రవర్తనతో అతడు భక్తిని చాటలేదు. కొంతమంది భక్తిని దురుసుగా చాటుతూ ఉంటారు. దేవుడు మమ్మల్ని పిలిచాడండి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ముందుకు వెళతాం, ఇది అందరూ చెప్పే మాటే, అందరూ చెప్పాలి కూడాను. అంటే దాని అర్థం దేవుడు పిలిచినంత మాత్రాన ఇక ఇతరుల మాటలు వినకూడదని, తల్లిదండ్రులు చెప్పే మాట వినకూడదని, స్నేహితులు చెప్పే మాట వినకూడదని, అనుభవజ్ఞులైన వాళ్ళు చెప్పే మాట వినకూడదని, అదేమిటండి మీరు అలా చేస్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అంటే దేవుడు నన్ను పిలిచాడు, మీరు చెబితే చెప్పండి లేకపోతే లేదు, వింటే వినండి లేకపోతే లేదనే విచిత్రమైనటువంటి పద్ధతిలో కార్యక్రమాలను జరిగించటం కాదు. దావీదు లాంటి వాడు దేవుని సన్నిధిలో బూడిదలో కూర్చుని నా యందు శుద్ధ హృదయము కలగజేయండి, నాకు కావలసినటువంటి అవగాహన జ్ఞానాన్ని ప్రసాదించండి, స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమని ప్రార్థన చేశాడు. వీళ్ళండి గొప్పవాళ్ళు అంటేను, సమర్థించుకునేవాళ్ళు కాదు, సవరించుకునేవాళ్ళు. అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు అనుకుంటే అన్ని సంగతులు తెలిసినప్పుడు ఈ సామాన్యమైన సంగతి ఎందుకు తెలియలేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది కదా. నాకంతా తెలుసు, అసలు నాకు తెలియని సంగతి ఏమీ లేదు, మంచిదే, కొంతమంది కంటే కొన్ని సంగతులు ఎక్కువగా తెలుసుకున్నారని అనుకుందాం కాసేపు. మరి అలాంటప్పుడు ఏ విధంగా తమ అభిప్రాయాలను పంచుకోవాలో తెలియలేదా? ఏ విధమైన పరిశుద్ధ జీవన విధానం కలిగి ఉండాలో అర్థం కాలేదా? అన్ని సంగతులు గ్రహించినప్పుడు ఈ సామాన్యమైన సంగతులు ఎందుకు గ్రహించలేకపోయారు? దీనికి గల కారణం ఏమిటంటే ఆ రోజుల్లో ఇర్మియా కాలంలో క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ఉన్న ప్రజలు మేము నిర్దోషులమండి, మాలో ఏ లోపము లేదు, మేము శుభ్రంగా ఉన్నాం, దేవుడు మమ్మలను దర్శిస్తున్నాడు, దేవుడు మమ్మలను హెచ్చిస్తున్నాడని చెప్పుకుని ఇర్మియా హెచ్చరికలను ఖాతరు చేయనందున తీవ్రమైనటువంటి శిక్షను వారు ఎదుర్కొన్నారు. ఉదాహరణకు వైద్యుని దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, మనలో ఉన్న లోపాన్ని ఆయన తెలియజేస్తాడు. ఈ మందులు వాడండి, ఈ పరీక్షలు చేయించండి, ఈ చిన్న శస్త్రచికిత్స చేసి ఆ విభాగాన్ని తొలగిస్తే మీకు ఆరోగ్యం వస్తుంది అని ఆయన కొన్ని సూచనలు ఇచ్చినప్పుడు వాటిని వినాలి మనం. అంతేగాని నాలో ఈ రోగం ఉందన్నాడు, అది ఉందన్నాడు, ఇది ఉందన్నాడు, ఈయనేం డాక్టర్ గారు అంటే కుదురుతుందా? అలా అంటామా మనం? మంచిదండి, మీరు చెప్పి నాకు సహాయం చేశారు, వెంటనే నేను డబ్బులు తీసుకొచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను, లేకపోతే ఆ పరీక్షలు చేయించుకుంటాను అని చెబుతాం కదా మనం. అంటే శరీరము ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మాత్రం చాలా సానుకూల దృక్పథం, చాలా విధేయత, చాలా సంస్కారం. ఆధ్యాత్మిక ఆరోగ్యం దగ్గరకు వచ్చేసరికి దైవదాసులు చెప్పే మాటలు మనకు రుచించవు. ఎంతసేపు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, గొప్ప చేస్తాడు, పర్వాలేదు, ప్రార్థనకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, కృపాయుగంలో మనం ఉన్నాం, దేవుడు క్షమించేశాడు, గుర్తొచ్చినప్పుడు రండి, మీకు పని ఉన్నప్పుడు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు, దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను గొప్ప చేస్తాడు అనే బోధలు వినాలని కోరుకుంటున్నామా? గొప్ప చేసే మాట నిజమే, కానీ దేవుని ప్రజలారా, దైవ సంబంధితమైన సంగతుల దగ్గరకు వచ్చినప్పుడు మనలను మనం సమర్థించుకోకుండా సవరించుకొని సమర్పించుకున్న రోజున అద్భుతాలు జరుగుతాయి. ఒకవేళ నిజంగా నాలో ఏ లోపం లేదండి, నేను నిర్దోషినండి, దేవుని చేత నేను ఆ చక్కని కృపను పొందుకున్నానని ఎవరైనా చెప్పగలిగితే ఆ దారి వేరు. వాళ్ళని మినహాయించి
ఈ సంగతులను అందరం ఆలోచించి దేవునిలో మరింత ప్రభావముతో ముందుకు సాగుదాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.